నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు అసలు ఉండొద్దు అని మీరు అంటున్నారు కానీ, బట్ చాలామంది ఉండాలి అని అనుకుంటారు. జన్మకో శివరాత్రి అని వాళ్ళకో సెంటిమెంట్ ఉంటుంది కదా! ఒకవేళ అలా ఉండాలి అని అనుకుంటే వాళ్ళు ఏం తీసుకోవాలి అసలు? వాళ్ళు అట్లీస్ట్ 12 ఆఫ్టర్నూన్ వరకు ఫాస్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఒక బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. మళ్ళీ ఈవినింగ్ ఎలాగైనా ఫ్రూట్స్ అండ్ మిల్క్ అలా తీసుకుంటే సరిపోతుంది. ఇట్ ఈస్ నథింగ్ దట్ దే షుడ్ నాట్ అనేసి వాళ్ళ శక్తిని బట్టి ఏంటంటే ఏమైనా ఫెయింటింగ్ అయ్యి వాళ్ళు కింద పడిపోతారు అనుకో. ఇప్పుడు మనము ఇంట్లో ఎవరైనా కింద పడితే మనకి పెద్ద ట్రామా అనేది ఉండదు బాడీకి. ఇట్ ఈస్ న్యాచురల్, కింద పడ్డాం లెగుస్తాం. బట్ షీ కెన్ హర్ట్ అవర్ బేబీ. అవును, కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు బేబీకి దెబ్బ తాకొచ్చు. సో అలా రిస్క్ అవ్వకుండా, దిస్ హై రిస్క్ ఫర్ స్పాట్ బాట్ అయిపోవచ్చు, ఏదైనా ట్రామా టు ద బేబీ అట్లా అనేసి వాళ్ళు రిస్క్ తీసుకోకూడదు అని ఇట్స్ అ ప్రివెంటివ్ మెషర్. ఓకే. ఇప్పుడు మనం పల్లెటూరులో చూస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్, వాళ్ళు 80 కానీ 90 కానీ ప్రెగ్నెన్సీ కానీ పీడియాట్రిక్ కానీ ప్రతి ఒక్కరూ ఫాస్టింగ్ ఉంటారు పల్లెటూరులో. రియాక్ట్ అవుతారు వాళ్ళు, అంటే అలసిపోరు. వాళ్ళకి అది శరీరం అలవాటు అయిపోతుంది. వాళ్ళకి భక్తి శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. సో ఈ మధ్య ఆల్కలైన్ వాటర్ అని చెప్తున్నారు కదా, వాటర్లో చియా సీడ్స్ ఏవో వేసి, అది ఎందుకండి? అంటే బాడీ మెటబాలిజం కోసమా? ఎందుకు ఆల్కలైన్ వాటర్ తీసుకుంటారు? దేనికి అది? అంటే మనము ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ తోటి, తర్వాత మనం తీసుకునే రకరకాల కెమికల్స్, ప్రాసెస్ ఫుడ్స్ తో బాడీలో యాసిడిటీ ఎక్కువ అవుతుంది అనమాట. యాసిడిటీ ఎక్కువ అయినప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది. సో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు మనకి హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ రావచ్చు, స్ట్రోక్ రావచ్చు, కొరోనరీ ఆర్టరీ డిజీజ్ రావచ్చు అనమాట. సో బాడీని ఎప్పుడే కానీ ఆల్కలైన్ మోడ్లో ఉంచుకుంటే మంచిది అనమాట. ఓకే. సో అందుచేతనే మనము స్ట్రైట్ అవే ఆల్కలైన్ ఫుడ్ తినడం వలన మనకి ఎలాగైనా బాడీ మెటబాలిజం అనేది ఉంటుంది, అది కోపప్ అయిపోతుంది. సో అలా చెయ్యలేక ఈ మధ్యకాలంలో ఏంటో కూరగాయల ముక్కలు, పళ్ళ ముక్కలన్నీ నీళ్ళల్లో వేసి తాగుతున్నారు. సరే, అట్లీస్ట్ అలా కూడా చేస్తున్నారు, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అలా తినడానికి ఇష్టం లేనప్పుడు దే ఆర్ ట్రైయింగ్ టు డూ సంథింగ్ గుడ్. దట్ ఈస్ ఆల్సో అ వెరీ గుడ్ వే. ఓకే డాక్టర్, ఇప్పుడు ఉపవాసం అనేది మామూలుగా అయితే దేవుడికి పూజ చేసిన తర్వాత కొంతమంది మీరు అన్నట్లుగా సాయంత్రం ఉపవాసం తీర్చుకుంటారు. ఈ శివరాత్రికి ఏంటంటే ఈ జాగారం చేసిన నెక్స్ట్ డే వరకు ఏం తీసుకోకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎలా క్లోజ్ చేయాలి అసలు ఉపవాసాన్ని? ఏం తీసుకోవాలి ఫస్ట్? సో మన నెక్స్ట్ డే ఇమీడియట్గా మనకి తెలంగాణలో అయితే ఖజూర్ ఇస్తారు, ఖజూరం పండు ఉంటుంది కదా. సో అది ఇమీడియట్గా బ్లడ్కి గ్లూకోజ్ సప్లై చేస్తుంది అనమాట. సో అదొక సేఫ్ మెథడ్. కొంతమంది తీర్థం తీసుకోవడం కానీ, కొంచెం ఖర్జూరం కానీ మనకి శివుడికి ప్రసాదం ఆఫర్ చేస్తారు రకరకాల వెరైటీస్లో. సో ఒకేసారి దాన్ని పైన ఇండల్జ్ అవ్వకుండా, ఎక్కువ క్వాంటిటీలో అన్ని తీసుకోకుండా, ఒక డ్రై ఫ్రూట్ చెప్పినట్టు ఖర్జూరం పండు, కొన్ని ఫ్రూట్ ఆర్ బనానా అలా తీసుకుని ఏదైనా ప్రసాదం లైట్గా తీసుకుని ఒక 2-3 అవర్స్ అయిన తర్వాత ప్రాపర్ మీల్ లంచ్ తీసుకోవచ్చు. ఎందుకంటే నిన్నంతా ఫాస్ట్ చేసినప్పుడు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదు, అది డీలే డైజెషన్ అవుతుంది అనమాట. సో ఆ పొట్టకి ఆ రెస్ట్ ఇచ్చిన దానికి కొంచెం అర్థం ఉండాలంటే కొంచెం స్లైట్గా స్నాక్ లాగా తీసుకుంటే చాలా మంచిది. ఫాలోడ్ బై మా నార్మల్ లంచ్ అండ్ డిన్నర్ అలా తీసుకోవచ్చు. సో ఇలా డిప్రైవ్ చేసినందుకు కొంచెం నీరసము, అలసట, కాళ్ళ నొప్పి అలా ఉంటుంది. సో దట్ ఈస్ ఓకే. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మెయిన్గా ఏం తిన్నా ప్రాబ్లం వస్తూ ఉంటుంది కదా వాళ్ళకి. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మజ్జిగ తీసుకున్నా, లేకపోతే బనానా తీసుకున్నా, లేదంటే పాలు తాగినా కూడా మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంటుంది కదా, వాళ్ళు అసలు ఏం చేయాలి అసలు? సో ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్న వాళ్ళకే బాగా తెలుస్తుంది ఏ ఫుడ్ ఇరిటేట్ అవుతుంది అని. బనానా అనేది బేసిక్గా ఒక ఆల్కలైన్ ఫుడ్ అనమాట. ఇది యాసిడ్ ని సప్రెస్ చేస్తుంది, ఒక ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద రిఫ్లక్స్ కానీ హైపర్ యాసిడిటీకి. ఒకవేళ ఎవరికైనా అది పడట్లేదు అని అంటే దే కెన్ అవాయిడ్ ఇట్. బట్ 99.9% అందరూ టాలరేట్ చేస్తారు. అలాగే మజ్జిగ అనేది ఫ్రెష్ గా ఉండి వితౌట్ సింథటిక్ ఫార్ములేషన్, న్యాచురల్ గా పెరుగు ఉంది అంటే పల్సటి మజ్జిగ అందరికి చాలా మంచిది. అది చాలా పులిసిపోయింది, రెఫ్రిజిరేటర్ లో పెట్టారు, అలాంటి వాటితో రిఫ్లక్స్ ఖచ్చితంగా వస్తుంది, యాసిడిటీ కూడా పెరుగుతుంది అనమాట. సో ఇది ఒకటి. పాలు అనేది కొన్ని స్టడీస్ ఏం చెప్తాయంటే దాన్ని రెఫ్రిజిరేట్ చేసి చల్లగా ఉండే పాలు ఇస్తే వాళ్ళకి హైపర్ యాసిడిటీ తగ్గుతుంది అని కొన్ని స్టడీస్ సపోర్ట్ చేస్తాయి. చల్లగా ఉండే పాలు. ఓకే. సో వేడిగా ఉండే పాలలో ఏమవుతుందంటే వాళ్ళకి రిఫ్లెక్స్ రావడం కానీ, గేషియస్ డిస్టెన్షన్, గ్యాస్ ఫామ్ అవ్వడము, పొట్ట ఉబ్బడం అనేది పాలతో ఖచ్చితంగా ఉంటుంది.
సో క్వాంటిటీ మ్యాటర్స్. ఆ పాలు కోల్డ్ గా ఉండేవి ఒక 50 to 100 ml తీసుకుంటే నష్టం ఉండదు. వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయినా కొద్దిగా ఆ లాక్టోజ్ ఇంటాలరెన్స్ కానీ లేకపోతే గ్యాస్ ఫార్మేషన్ కానీ వాళ్ళలో కనబడుతుంది అనమాట. సో నేను కొంతమంది ఉపవాసం ఉన్న వాళ్ళని చూసినప్పుడు హెడేక్ వస్తుంది ఎక్కువ అని చెప్తూ ఉంటారు. తీసుకున్నా ఒకవేళ పాలు పళ్ళు తీసుకున్నా కూడా టాలరేట్ చేయకుండా ఒక హెడేక్ లాంటిది వస్తూ ఉంటుంది. తిన్న తర్వాత మాత్రమే తగ్గుతుంది. ఇది ఎందుకు వస్తుంది, అసలు ఏం చేయాలి దీనికి? సో బ్రెయిన్ అనేది ఒక ఆర్గన్, దీనికి కంటిన్యూస్ గ్లూకోజ్ సప్లై అనేది ఉండాలన్నమాట. సో మనం సైకలాజికల్ గా వీఆర్ యూస్ టు ఇట్. రోజు పొద్దున్నే టిఫిన్ తినేయడం, మధ్యాహ్నము లంచ్ అలవాటు చేసేసాం. మన బ్రెయిన్ ట్యూన్ అవుతుంది అనమాట. అలాంటి మెటబాలిజం కి ఒకవేళ ఇప్పుడు మీరు చూస్తున్నారంటే ఈ మధ్యలో కీటో డైట్ అని, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని వచ్చాయి. సో వాళ్ళు 18 hours 16 hours 14 hours ఫాస్టింగ్ చేస్తున్నారు. సో అలా వాళ్ళ బాడీ ట్యూన్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇంట్లో 80 years 70 years వాళ్ళని చూస్తాం, పొద్దున ఒక ఇడ్లీ రాత్రి ఒక ఇడ్లీ తినేసి ఉంటారు అంతే. ఇంకా వాళ్ళ బాడీ అలా యూజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద మైండ్ విచ్ ప్లేస్ ద రోల్. సో కొంతమందిలో ఏంటంటే ఆ హైపోగ్లైసీమియా, ఆ షుగర్ బ్రెయిన్ కి అందకపోయేసరికి వాళ్ళకి కొంచెం పెయిన్ అనేది సిమ్టమ్ కనబడుతుంది అనమాట. సో అలాంటి వాళ్ళు ఫాస్ట్ చేయకుండా ఆ టైంలో వాళ్ళు ఒక ఫ్రూట్ తినొచ్చు, లేదా ఒక గ్లాస్ జ్యూస్ కానీ అలా తీసుకోవచ్చు. ఎంతైనా కూడా కొంచెం అడిక్యువేట్ డైట్ వెళ్ళిన తర్వాతే నొప్పి తగ్గుతుంది అనేది ఇట్స్ సైకలాజికల్ ఫీలింగ్ బేసికల్లీ. ఎందుకంటే ఆ ఫ్రూట్ కానీ ఆ మిల్క్ కానీ ఆ జ్యూస్ కానీ మీకు కావాల్సిన కార్బోహైడ్రేట్ ఇమీడియట్ గా ఇచ్చేస్తాయి విత్ ఇన్ ½ an hour. మనం తినే అన్నం డైజెస్ట్ అయ్యి షుగర్ పెరగడానికి మనకి 3 to 4 hours పడుతుంది అనమాట. ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్. బట్ ఫ్రూట్స్ అండ్ జ్యూసెస్ విల్ గెట్ రెడీలీ అబ్జార్బ్డ్ ఇన్ ద బాడీ. త్వరగా ½ an hour లో మనకి జ్యూసెస్ అనేవి అబ్జార్బ్ అవుతాయి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా ఆకలి ఎక్కువ ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా, ఇది నిజమేనా? వాళ్ళు ఏం తీసుకోవాలి అసలు? వాళ్ళకి ఏమైనా సపరేట్ ఉంటుందా? వాళ్ళకి యూజువల్ గా ఆకలి ఎక్కువగా ఉండే వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు బాగా తింటారు, మెటబాలిజం స్లో ఉంటుంది, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటుంది, ఒక్కొక్కసారి స్ట్రెస్ తో కూడా ఉండొచ్చు అనమాట. ఒబీస్ గా ఉండే వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. రెండు ఇంటర్లింక్ అయితే. సో థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఇంకా కొంచెం మెటబాలిజం స్లో అవుతుంది, వాళ్ళకి ఆ స్ట్రెస్ తో ఆకలి ఎక్కువగా వస్తుంది అనమాట. సో వాళ్ళు ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ అంటే పుట్ ఆన్ వెయిట్. అదే హైపర్ థైరాయిడిజం లో దే టెండ్ టు లూజ్ వెయిట్, ద మెటబాలిజం ఇస్ టూ టైప్స్ ఉన్నాయి. సో అలా అనమాట. సో బేసిక్ గా ఇట్ ఈస్ అ మైండ్ విచ్ ప్లేస్ ద రోల్. మనము యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్. మనం కొంచెం దాన్ని ట్యూన్ చేసుకుంటూ ఉండాలి. సో హైపోథైరాయిడిజం కి ఫాస్టింగ్ కి యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. దాంతో మనకి ఏం ప్రాబ్లం ఉండదు, వాళ్ళ కళ్ళు తిరగడం అట్లా ఏమీ ఉండదు. హైపోథైరాయిడిజం లో రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి, బట్ దే కెన్ ఫాస్ట్.